ఇది రియల్మీ 11 మొబైల్. ఈ మొబైల్‌లో మనకి బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. ఈ వీడియోలో మీరు ఈ యొక్క మొబైల్ కెమెరా రివ్యూ అయితే చూడబోతున్నారు. ఫోటోస్, వీడియోస్ ఎలా వస్తాయి డే టైమ్ అండ్ నైట్ టైమ్ కండిషన్స్‌లో. అలాగే ఏమైనా హీటింగ్ ఇష్యూస్ నేను నోటీస్ చేశానా, కెమెరా ఫీచర్స్ అబ్బో! ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉన్నాయన్నమాట. సో ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ కెమెరా యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ అనమాట. దీని అపర్చర్ f1.75. సెకండ్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ కెమెరా. దీని అపర్చర్ f2.4. ఇక ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. దీని అపర్చర్ f2.45. ఫొటోస్ విషయానికి వస్తే అది కూడా డే టైమ్ కండిషన్, బయట తీస్తున్న ఫొటోస్, అది కూడా న్యాచురల్ లైటింగ్లో అంటే మీకు అద్భుతమైన ఫొటోస్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఆల్సో మీరు దీంట్లో 1x నుంచి 3x వరకు లాస్లెస్గా అయితే ఫొటోస్ అయితే తీయచ్చు అనమాట. నేనైతే కొన్ని ఫొటోస్ అయితే తీసాను బయట కండిషన్స్లో, అది కూడా న్యాచురల్ లైటింగ్లో అనమాట. ఒకసారి ఆ ఫొటోస్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. Avant, tu voyais que de la merde. Maintenant, au moins, tu vois plus rien. అలాగే మీరు ఏదైనా ఫోటోస్ తీసినారంటే ఈ మొబైల్ అప్ టు 20 టైమ్స్ వరకు అయితే జూమ్ అయితే చేయొచ్చు అనమాట. ఒకసారి ఆ 20 టైమ్స్ జూమ్ చేసిన ఫోటోస్ కూడా ఒకసారి చూద్దాం ఎలా వస్తాయి క్లారిటీ అండ్ క్వాలిటీ అనేది. Avant, tu voyais que de la merde. Maintenant, au moins, tu vois plus rien. ఇప్పుడైతే చూద్దాం ఈ ఫోటోస్ డే టైమ్ కండిషన్, అది కూడా ఇండోర్లో ఆర్టిఫిషియల్ లైటింగ్లో ఎలా వస్తాయని. సో అప్ టు నౌ చాలా బాగా అయితే వెళ్తుందనమాట. కానీ మెయిన్ చాలా మంది ఫోటోస్ డే టైంలోనే కాదు నైట్ టైంలో కూడా తీస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం నైట్ టైం ఫోటోస్ గురించి మాట్లాడుకుందాం ఈ కెమెరాలో. ఈ కెమెరా యాప్‌లో మనకి చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ మీరు ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు ఫోటోస్‌కి, లేకుంటే యాస్పెక్ట్ రేషియో అనేది చేంజ్ చేయొచ్చు ఫోటో తీసే టైంలో. అండ్ ఆల్సో ఇంకా కావాలనుకున్నట్లయితే సెల్ఫ్ టైమర్ అనేది ఆన్ చేసుకోవచ్చు. ఎన్హాన్సర్ ఉంది, రీటచ్ ఫిల్టర్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. పర్సనల్‌గా నేను ఏం చెప్తానంటే, ఎవరైనా ఇప్పుడు ఫోటోస్ ఏమైనా వీడియోస్ తీస్తున్నారంటే జస్ట్ వాళ్ళ పాకెట్‌లో నుంచి లేదా బ్యాగ్‌లో నుంచి ఫోన్ తీసి వెంటనే కెమెరా యాప్ ఓపెన్ చేసి ఫోటోస్ ఏదైతే లేదా వీడియోస్ ఏదైతే ఉందో వెంటనే రికార్డ్ చేస్తారు. అంతేగాని ఓకే నేను ఇప్పుడు ఫోటో తీస్తున్నాను, సో ఈ ఫిల్టర్ అయితే యాడ్ చేసి తర్వాత ఫోటో తీయాలని ఎవరు అనుకోరనమాట. ఇన్‌కేస్ వాళ్ళు ఏమైనా చేంజెస్ చేయాలి అంటే పోస్ట్ అంటే ఫోటోస్ ఆర్ వీడియోస్ తీసిన తర్వాత ఎడిటింగ్‌లో అయితే మార్చుకుంటారు. సో అప్పటి వరకు రా ఏదైతే వస్తుందో ఫోన్‌లో నుంచి అదే ఫాస్ట్‌గా అయితే రికార్డ్ చేసేస్తారనమాట. సో ఇలాంటి ఫీచర్స్, ఎక్స్ట్రా ఫీచర్స్ ఉండడం అనేది పెద్ద తలకాయ నొప్పి అయితే నేను చెప్తాను. సో లేకుండా ఉంటే చాలా బాగుండేది. ఇక సెల్ఫీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే డే టైమ్ కండిషన్, అది కూడా అవుట్‌డోర్‌లో విత్ న్యాచురల్ లైటింగ్ అంటే సూర్యుడు ద్వారా వచ్చే లైటింగ్ ద్వారా అయితే ఫోటోస్ ఎలా వస్తాయని చెప్పి ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇండోర్ కండిషన్స్‌లో డే టైమ్ ఆర్టిఫిషియల్ లైటింగ్‌తో ఎలా ఉంటుందని చెప్పి చెక్ చేద్దాం.
ఆల్సో మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి ఒక స్క్రీన్ ఫ్లాష్ కూడా ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ కెమెరాతో మీరు 20 టైమ్స్ వరకు అయితే జూమ్ చేయొచ్చు ఫోటో తీస్తున్న టైంలో. కానీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో మనకి ఎటువంటి జూమ్ ఆప్షన్ అయితే లేదనమాట. ఇకపోతే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫోటో తీసుకునే టైంలో చాలా ఫిల్టర్స్ ఉన్నాయి, యాడ్ ఆన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మీరు ఏమైనా చేంజెస్ ట్వీక్ చేయాలన్నా చేయొచ్చు. లైక్ స్కిన్ టెక్స్చర్ చేంజ్ చేయొచ్చు, చీక్ సైజ్, ఐస్, ఇలా చెప్పుకుంటూ పోతే మరిన్ని అయితే ఉన్నాయన్నమాట. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి రియల్ టైంలోనే వర్క్ అవుతాయి. అంటే తీసే ఫోటో క్లిక్ చేసే ముందే మనకి చూపిస్తుంది అనమాట ఎలా అపియర్ అవుతుంది ఫోటో అనేది. నేనైతే ఫొటోస్ మన కంటికి ఎలా అయితే కనిపిస్తాయో అలా తీయడానికి ట్రై చేస్తాను. అప్పుడే మనకి దాని యొక్క ఫీల్ అయితే వస్తుందన్నమాట. అంతేగాని మనం కొన్ని ఎక్స్ట్రా హంగామా చేసి తీయడం వల్ల మేబీ లైక్స్ ఎక్కువ రావచ్చేమో కానీ బట్ ఆ ఫీల్ అనేది మిస్ అవుతామని నా ఒపీనియన్. ఇక కెమెరా యాప్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ కెమెరా యాప్ సెట్టింగ్స్లో మీరు చాలా చేంజెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ కస్టమ్ వాటర్ మార్క్ అయితే యాడ్ చేసుకోవచ్చు, మీ నేమ్ యాడ్ చేసుకొని, లేకుంటే ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసుకొని. తర్వాత మనకి గ్రిడ్స్ అండ్ గైడ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకున్న టైంలో చాలా బాగా అయితే హెల్ప్ అవుతాయి. తర్వాత మనకి ఒక లెవెల్ అడ్జస్ట్మెంట్ కూడా అయితే ఉందన్నమాట. ఇదేంటంటే మనం ఏదైనా ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాం అన్నప్పుడు హారిజాంటల్గా కరెక్ట్గా ఉందా లేకుంటే వర్టికల్గా కరెక్ట్గా ఉందా చూపిస్తుంది అనమాట స్క్రీన్ మీద. ఒకవేళ మీరు కనుక టిల్ట్ చేశారు అన్నప్పుడు మీకు స్క్రీన్ మీద ఈజీగా అయితే నోటీస్ చేసేయచ్చు. సో దట్ మీరు హారిజాంటల్గా స్ట్రైట్గా వీడియో రావాలి అంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. చాలా బాగా అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. తర్వాత కావాలనుకున్నట్లయితే మీరు లొకేషన్ ట్యాగ్స్ కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏ ప్లేస్లో ఏ ఫొటోస్ తీసుకున్నారు అని. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. కానీ నాకు ఒక్క ఆప్షన్ అయితే పర్సనల్గా బాగా అయితే నచ్చిందనమాట. అది ఈ షూటింగ్ మెథడ్. దీని ద్వారా ఏంటంటే మీరు స్క్రీన్ మీద ఎక్కడైనా ట్యాప్ చేస్తే చాలు, సింగిల్ ట్యాప్ ఫోటో అనేది తీసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా లేకుంటే బ్యాక్ కెమెరా రెండింటితోనూ. సెకండ్ ఆప్షన్ కూడా ఉంది దీంట్లో. ఏంటంటే ఇది మీ పామ్ అంటే మీ చేయి చూపిస్తే ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది. ఇది ఓన్లీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకే వర్క్ అవుతుంది, బ్యాక్ కెమెరాకి అయితే వర్క్ అవ్వదు. ఈ ఫీచర్ చాలా బాగా అయితే నచ్చిందనమాట. ఇలాంటి చిన్న చిన్న గెస్చర్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ రియల్మీ 11 మొబైల్లో. ఇంక ఈ కెమెరా యాప్లో మనకి సపరేట్గా ఒక స్ట్రీట్ ఫోటోగ్రఫీ అనే ఒక ఆప్షన్ కూడా అవుతుంది అనమాట. సో నేనైతే పర్సనల్గా ఎటువంటి డిఫరెన్స్ అయితే నోటీస్ చేయలేదు ఈ స్ట్రీట్ ఫోటోగ్రఫీ మోడ్కి అలాగే నార్మల్ ఫోటో మోడ్కి. నార్మల్ ఫోటో మోడ్లో మీరు 1x అలాగే 3x చెప్పాను కదా లాస్లెస్ జూమ్ అయితే తీసి ఫోటోస్ తీయొచ్చు అని. సేమ్ అదే విధంగా ఉందన్నమాట స్ట్రీట్ ఫోటోగ్రఫీ కూడా. ఆఫ్ కోర్స్ కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ ఆటోమేటిక్గా జూమ్ చేయొచ్చు ట్యాప్ చేయగానే స్క్రీన్ మీద. తర్వాత వచ్చేసి మీరు ఫోకస్ కూడా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని చేంజెస్ ఉన్నాయి కానీ బట్ ఫోటో యొక్క లైక్ రేంజ్ కానీ లేకుంటే క్వాలిటీ కానీ ఏం పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. అండ్ ఈ స్ట్రీట్ ఫోటోగ్రఫీ మోడ్ ఓన్లీ మనకి బ్యాక్ కెమెరాకి మాత్రమే వర్క్ అవుతుంది అనమాట, ఫ్రంట్ కెమెరాలో వర్క్ అవ్వదు. పోర్ట్రేట్ మోడ్ ఆప్షన్ కూడా అయితే ఉందన్నమాట. ఒకసారి టెస్ట్ చేద్దాం దీని యొక్క ఫొటోస్ ఎలా వస్తాయి. ఇప్పుడు వీడియో రికార్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ మీరు మాక్సిమం 1080p 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట వీడియోస్ బై యూజింగ్ బ్యాక్ కెమెరా అలాగే ఫ్రంట్ కెమెరా. ఇటువంటి 4K ఆప్షన్ అయితే లేదు ఈ మొబైల్లో, గుర్తుపెట్టుకోండి. ఒకసారి టెస్ట్ చేద్దాం వీడియో క్వాలిటీ అనేది ఎలా వస్తుంది డే టైం అలాగే నైట్ టైం కండిషన్, అది కూడా ఇండోర్ అలాగే అవుట్డోర్ కండిషన్స్లో. మీరు ఒకవేళ వీడియోస్ కనుక జూమ్ చేయాలనుకున్నట్లయితే మీరు అప్ టు 10x వరకు అయితే జూమ్ చేయొచ్చు అనమాట ఈ మొబైల్లో. దానికి మించి అయితే జూమ్ చేయలేరు. అండ్ 10x జూమ్ అనేది మరీ అంత అద్భుతంగా అయితే రాదు. ఒకసారి శాంపుల్ కూడా మీరు చెక్ చేయొచ్చు. సో ఇది 1080p 30 FPS ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తుంది అనమాట. ఇంకా ఆడియో చూసుకున్నా కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. అండ్ ఆల్సో నేను నడుస్తున్నాను, మీరు స్టెబిలైజేషన్ కూడా అయితే చెక్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అని చెప్పని. ఇది డే టైం కండిషన్లో అనమాట. సో నైట్ టైం కూడా ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉంటుంది అని. ఇది 1080p 30 FPSలో వీడియో రికార్డింగ్ అనమాట. ఇంకా ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. బయట అయితే నేను రికార్డ్ చేస్తున్నాను, కొద్దిగా నడుస్తున్నాను అనమాట. సో దట్ మీరు స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయొచ్చు ఎలా వస్తుంది వీడియో అనేది. సో మనం దీంట్లో మాక్సిమం 1080p వరకే రికార్డ్ చేయొచ్చు, 4K ఆప్షన్ అయితే లేదనమాట. ఇది 1xలో తీసింది. ఇప్పుడు నేను 10x వరకు జూమ్ చేస్తే ఇదనమాట 10x జూమ్ మ్యాక్సిమం. దీని మించి ఇంకా మీరైతే జూమ్ చేయలేరు. అండ్ 10xలో వీడియోస్ ఎవరు తీస్తారు చెప్పండి, మోస్ట్లీ క్వాలిటీ అయితే చాలా లాస్ అయితే అవుతారనమాట. సో ఇది నార్మల్ 1x అనమాట. సో ఇది ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ అనేది. ఈ కెమెరాలో ఈ ఆప్షన్స్ కాకుండా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ ప్రో ఫోటో మోడ్, ప్రో వీడియో మోడ్, పానోరామా మోడ్, స్లో మోషన్, టిల్ట్ షిఫ్ట్, డ్యూయల్ వీడియో అండ్ టెక్స్ట్ స్కానర్. నాకైతే పర్సనల్గా ఈ డ్యూయల్ వీడియో మోడ్ అయితే చాలా బాగా అయితే నచ్చింది అనమాట. ఇన్ కేస్ మీరు ఎక్కువ వీడియోస్లో లైక్ షార్ట్స్ కానీ రీల్స్ కానీ చేస్తున్నారు అంటే మీరు ఒకే ఫ్రేమ్లోనే మీ ఎడిటింగ్ పెద్దగా అవసరం లేకుండా చేయొచ్చు అనమాట. మీ ఫేస్ని చూపించచ్చు అలాగే మీ బ్యాక్ సైడ్ ఏం జరుగుతుందో అది కూడా చూపించచ్చు అనమాట. సో దట్ ఎవరైతే ఆ వీడియోని వాచ్ చేస్తున్నారో వాళ్ళు బాగా కనెక్ట్ అయితే అవుతారు మీ వీడియోకి. బ్యాక్ సైడ్ మనకి 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. ఈ 108 మెగాపిక్సెల్ ఫోటోస్ తీయడానికి సపరేట్గా ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట కెమెరా యాప్లో. ఇప్పుడు మనం నార్మల్ ఫోటో అలాగే ఈ 108 మెగాపిక్సెల్ ఫోటో క్లిక్ చేసి సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూద్దాం. అసలు టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా చూద్దాం అనమాట. అసలు ఏం డిఫరెన్స్ ఉన్నాయి రెండు ఫొటోస్లో అని.
ఇక రియల్‌మీ మొబైల్‌లో ఉన్న గ్యాలరీ యాప్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం చాలా ఎడిట్స్ అయితే చేసుకోవచ్చనమాట. లైక్ ఫోటోస్‌కి గానీ, వీడియోస్‌కి గానీ మంచి మంచి ఎడిటింగ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు దీంట్లో. ఇంకపోతే ఈవెన్ ఫోటోస్ ఏదైనా క్లిక్ చేశారనుకోండి పైన మనకి గూగుల్ లెన్స్ డిఫాల్ట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. జస్ట్ అది క్లిక్ చేయడం ద్వారా మనకి ఆ ఫోటో గురించి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మనకి అక్కడైతే కనిపిస్తాయి. సో ఓవరాల్‌గా కెమెరా గురించి చెప్పాలంటే ఇది ఒకసారి వినండి. ఈ మొబైల్ కెమెరా అనేది డే టైమ్ కండిషన్ అది కూడా అవుట్‌డోర్ కండిషన్స్‌లో ఫోటోస్ వరకు అయితే చాలా బాగుందనమాట. ఇంకా 108 మెగాపిక్సెల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫోటోస్ చాలా క్లారిటీగా వస్తాయి. బట్ కానీ ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అయితే తీసుకుంటుంది. అదొకటి మీరు నోటీస్ చేయాలి. ఇక వీడియోస్ పరంగా చూసుకున్న దీంట్లో ఓన్లీ మనకి మాక్సిమం 1080p 30 FPS ఆప్షన్ ఉంది. అండ్ వీడియో క్వాలిటీ పెద్దగా అయితే నచ్చలేదు. ఈ డ్యూయల్ వీడియో మోడ్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనమాట. ఫొటోస్ చాలా దారుణంగా అయితే వస్తున్నాయి. ఇక వీడియోస్ పరంగా చూసుకున్నా కూడా వీడియోస్ మరీ అంత అద్భుతంగా అయితే లేవన్నమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే ఫొటోస్కి అది కూడా డే టైమ్ కండిషన్లో బాగుంది. వీడియోస్ పరంగా అయితే మాత్రం ప్లీజ్ ఈ మొబైల్ తీసుకోకండి. అండ్ బై ద వే కెమెరా టెస్టింగ్‌లో నేనైతే ఈ కెమెరా దగ్గర కొంచెం వార్మ్‌గా అయితే ఫీల్ అయ్యాననమాట. ఓవర్ హీటింగ్ అయితే అవ్వట్లేదు. జస్ట్ కొంచెం వార్మ్ అయితే అవుతుందనమాట. ఇది ప్రతి నార్మల్ ప్రతి ఒక్క మొబైల్‌లోనూ మీరు కెమెరా యూజ్ చేస్తున్నారంటే మీ కెమెరా రన్ అవుతుంటుంది. లోపల ప్రాసెసర్ రన్ అవుతుంటుంది. మీ చుట్టూ ఉన్న టెంపరేచర్‌ని బట్టి ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి మీ మొబైల్ అయితే కొంచెం వార్మ్ అయితే అవుతుందనమాట. బట్ ఇది ఓవర్ హీట్ అయితే అవ్వట్లేదు. జస్ట్ వార్మ్ అయితే అవుతుంది అంతే. సో అది గైస్ ఓవరాల్‌గా ఈ రియల్‌మీ 11 కెమెరా రివ్యూ. ఒకవేళ ఈ మొబైల్ కెమెరా రివ్యూ కాకుండా వేరే ఆప్షన్ గురించి తెలుసుకోవాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేయండి. ఈ మొబైల్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోగలరు.